పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ కెరీర్‌లోనే సుగాలి ప్రీతి కేసు ఆ ఇష్యూ అనేటువంటిది అతి పెద్ద సెట్‌బ్యాక్ అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎందుకంటే ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు అనేక ఆరోపణలు చేశారు వైసీపీ మీద. ఇది 30,000 మంది మహిళలు మిస్సింగ్ అన్నారు. ఇంకా చాలా విషయాల్లో అనేక ఆరోపణలు చేశారు గానీ, సుగాలి ప్రీతి కేసు విషయంలో రాగానే నేను ఆవిడకిచ్చిన వాళ్ళ తల్లికిచ్చినటువంటి భరోసా గాని, ఇదంతా కూడా ఆయన చాలా పెద్ద మైలేజ్‌నిచ్చిందనే చెప్పాలి ఆ ఇష్యూ. ఆయన ప్రతి వేదిక మీద దాదాపుగా అదే మాట్లాడుతూ వచ్చారు. వాస్తవానికి అది జరిగింది కూడా టీడీపీ గవర్నమెంట్‌లోనే జరిగింది. దాని తాలూకు చర్చలన్నీ కూడా గత కొద్ది రోజులుగా ఇటీవల మనం చూస్తున్నాము. దాంట్లో అన్ని విధాలుగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ మాట ఇచ్చి తప్పారు సుగాలి ప్రీతి తల్లికి అనేటువంటిది క్లియర్‌గా ఎస్టాబ్లిష్ అయిపోతున్న ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారు యూటర్నే పెద్ద సెల్ఫ్ గోల్ అంటే ఇప్పుడు దాన్ని మళ్ళీ ఎక్స్‌టెన్షన్ లాగా జనసేన నేతలందరూ కూడా దాని గురించి మాట్లాడుతూ సుగాలి ప్రీతి తల్లిదే తప్పు అన్నట్టుగా మాట్లాడటం అనేటువంటిది చాలా పెద్ద సెల్ఫ్ గోలు ఇది అని చెప్పి రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు తాజాగా జనసేన నేత ఒక ఆయన కూడా మళ్ళీ దీని గురించి మాట్లాడడం పెద్ద చర్చనీయాంశమైంది. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిని తీసుకుంటాం. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్ కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతుంది. సగటు మనిషి బాధ మనకి తెలియదు. ఎస్సీ యాక్ట్ కింద తీసుకుని పరిగణించి మీరు వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ కల్పించారు. సంతోషం మాకు కూడా. ఫలితాలన్నీ కూడా తీసుకున్నటువంటి ఈ మహాతల్లి ఇవాళ వచ్చి మళ్ళా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుందా? ఏమ్మా పార్వతి గారు, అసలు నువ్వు ఎస్టీనే కాదట, నువ్వు ఉద్యోగం కూడా చేస్తున్నావంట కోట కింద, వికలాంగుల కోట కింద. నీ మొగుడికి ఉద్యోగం వచ్చినప్పుడు మరి అనుభవ నువ్వు 5 ఎకరాలు ఇచ్చినప్పుడు అనుభవా? నీకు 5 సెంట్ల స్థలం ఇచ్చినప్పుడు అనుభవా? నాకు ఇవేమి వద్దు, నాకు ముందు నా కూతురికి అన్యాయం జరిగింది, అది న్యాయం చేయాలి, నాకు దాన్ని తేల్చండి అని నోట్లోంచి మాట్లాడాలి. నీకు 6 నెలలు డబ్బులు కావాలి. నీకు పవన్ కళ్యాణ్ గారు గొంతెత్తి మాట్లాడిన తర్వాత నీకు డబ్బులు వచ్చేదానికి ఆహా ఓహా అనుకుంటూ ఆ డబ్బులు మొత్తం తీసుకున్నావు. డబ్బులన్నీ తీసుకుని అనుభవించిన తర్వాత నీ మొగుడు ఉద్యోగం కూడా వచ్చిన తర్వాత ఇవాళ గుర్తొచ్చింది మళ్ళీ నీకు. మళ్ళీ ఇవాళ తగుదనమ్మంటే నేను ఏడ చేస్తాను? జగన్మోహన్ రెడ్డి నువ్వు కూర్చోపో వెళ్ళి. నువ్వు కూడా అదే కులం అంట కదా. నువ్వు ఓటిస్తుందేమో నీ కులంకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ పార్టీకి. నువ్వు అడ్డు పెట్టుకునేదేమో నీ మొగుడు కులాన్ని అడ్డు పెట్టుకుంటావు. నువ్వేదో పెద్ద సత్యసంద్రాలకు వచ్చి మన జనసేన పార్టీ గురించి, జనసేన పార్టీ నాయకుడి గురించి మాట్లాడతాను. డబ్బుల మూట్ల కోసం రోడ్డు మీదకి వచ్చే నువ్వు జనసేన పార్టీ గురించి మాట్లాడేటటువంటి సాహసం చేస్తున్నావు. గుర్తుపెట్టుకో చెప్తున్నా. ఇంతటితో ఊరుకుంటే పద్ధతిగా ఉంటుంది. నీకు లేని పక్షంలో ఏం చేయాలో ఆ రకంగా జనసేన పార్టీ శ్రేణులు అన్నిటికీ సిద్ధమే.